వెళ్ళి ప్రార్థించడం ద్వారా మన జీవితాల్లో మనం ఏమైనా చూడగలుగుతామా అనే విషయాలను గురించి కొన్ని విషయాలు సమయ పాలన బట్టి మనం చూద్దామండి. రాజుల మొదటి గ్రంథము, అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మరి శ్రద్ధ కలిగి రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 42 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అహాబు భోజనము చేయబోయేను గాని ఏలియా కర్నేలి పర్వతం మీదకి పోయి ఆ నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య నుంచుకుని తర్వాత తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీయూ కనబడలేదు అనగా అతడు ఇంకా 7 మార్లు అలాగుని వెళ్ళి చూడమని చెప్పగా అతడు చూచి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం మీద నుంచి పైకి ఎక్కుచూ ఉన్నదని అనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబు నద్దకు పోయి నీవు ఎల్లకుండా నిన్ను వర్షము ఆపకుండునట్లు నీవు రథమును సిద్ధపరుచుకుని పొమ్మని చెప్పమనగా అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతో కారు కమ్మెను, మోపైన వర్షము కురిచెను గనుక. చాలండి. పరిశుద్ధ గ్రంథముల నుండి అందరూ నా వైపు చూడండి. మోకాళ్ళ ప్రార్థన ప్రార్థించండి అన్నప్పుడు మనము చాలామందిగా కుర్చీలో కూర్చుని ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగునే కింద కూర్చుని బాసబెట్లేసుకుని ప్రార్థిస్తూ ఉన్నారు. అనేక మంది గోళ్లకు జాడబడి ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క సమయములో మోకరించి మోకాళ్ళ మీద ఉన్న ప్రార్థనకి ఉన్న పట్టేమిటని మనం చూస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, బహు కరువులో అంటే వర్షము కురవనటువంటి కాలములో కేరేతోని వాగు కూడా ఎండిపోయింది. అలాగనే చివరికి కొంచెము పిండి కొంచెం నూనె ఉంది, అది కూడా చనిపోవాలని ఒక ఎదవరాలు ఆ పొలలో ఏరుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చూడండి, మోకరించి ప్రార్థించడం ద్వారా ఒక మోపైనటువంటి వర్షము భూమి మీద కురవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మన జీవితాల్లో లేక మన కుటుంబాల్లో ఎండినటువంటి స్థితి, ఏదైతే ఎండినటువంటి స్థితిని ఉంటుందో ఈ మోకాళ్ళ ప్రార్థన ఏం చేస్తూ ఉంది అంటే దానికి మరలా జీవాన్ని లేక దానికి మరలా ఆయు పట్టు అనేది కలగజేస్తుంది అనే విషయాన్ని గమనించాలి. మోకరించి మనం ప్రార్థించడం నేర్చుకోగలిగితే, ఏమండి, గోళ్ళకు జారమడి కాదు, కుర్చీలో కూర్చుని కాదు, కింద బాసబెట్లేసుకుని కాదు, కానీ మోకరించి మనం ప్రార్థించగలిగితే జీవము లేనటువంటి కుటుంబాల్లో కూడా, అశాంతితో ఉన్నటువంటి కుటుంబాలు కూడా, ఏమిటి నా జీవితం ఇంతే ముగించబడుతుంది అనుకునే పరిస్థితులు కుటుంబాల్లో కూడా, ఎడారి లాంటి జీవితాలకు కూడా సెలయేరుగా మలచబడతాయి అనే సత్యాన్ని మనం గమనించాలి. ఏలియా మోకరించి ప్రార్థించగా ఆకాశం నుండి వర్షం ఎప్పుడైతే కురిసిందో, బిడ్డలారా, ఎండిపోయినటువంటి స్థితి, ఏ మొక్కలైతే ఎండిపోయి ఉన్నాయో వాటికి మరల ఒక ఆశ, క్రొత్త ఆశ అనేది పుట్టింది. వీళ్ళ ఆ యొక్క మొక్కలు మరలా సిగిరించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. గనుక మోకరించి ప్రార్థించడం ద్వారా మన యొక్క జీవితాల్లో అసాధ్యం అనుకున్నవి కూడా సాధ్యమవుతాయి అనే విషయాన్ని గమనించాలి. నేటి దినాల్లో ఎందుకు బలహీనులైపోతూ ఉన్నారు ఆధ్యాత్మికంగా అంటే, మోకాళ్ళ ప్రార్థన జీవితం లేకపోవడమే.
మోకాళ్ళ ప్రార్థన జీవితము లేకపోవడమే. ఏదో 5-10 నిమిషాలు వెళ్ళారా, మరి కూర్చునో కింద కూర్చునో, లేదా జారబడో, లేక ఆయాసపడో, ఏదో తిప్పల పడి మనం ప్రార్థించామనుకుంటున్నాము, కానీ ఆ ప్రార్థనకు సరైనటువంటి జవాబును పొందుకోలేకపోతున్నాం. అయితే మొదటి మోకాళ్ళ ప్రార్థనలో ఏం జరుగుతుందో అని చూస్తే ఎండిన స్థితి అక్కడ సిగిరిస్తుంది. ప్రేమ లేని చోట ప్రేమ, సమాధానం లేని చోట సమాధానం సిగిరిస్తూ ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి బిడ్డల. గనుక మనందరి కుటుంబాల్లో ప్రార్థన అని చెప్పగా, అది మీ యొక్క కుటుంబాల్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, మోకరించి ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మోకరించి మనం ప్రార్థన చేస్తామో మన దేహాలు కూడా ఆరోగ్యంగా మారుతాయి. అపవాది ఇటు కార్యాలు జరగకుండా ఉండడానికి శరీర బలహీనతని మనకు చూపిస్తూ ఉన్నాడు. చూడండి, ఆనాడు పూర్వము మనం చూస్తున్నట్లయితే భక్తులను వారు మోకరించి ప్రార్థించడం ద్వారా గొప్ప జయాన్ని కలిగి ఉన్నారు. గనుక ఈ సమయంలో ఒకటి మోకరించి మనం ప్రార్థించగలిగితే, నీళ్ళు మోకాళ్ళ మీదకు వచ్చి అది మన కుటుంబంలోనైనా సంఘంలోనైనా ఖచ్చితంగా మనం ప్రార్థించగలిగితే, ఎడారి లాంటి నీ బ్రతుకు, ఎడారి లాంటి మీ కుటుంబాలు, ఎడారి లాంటి మన జీవితాలను కూడా దేవుడు సెలయేర్లుగా మరిచి ఎండిన భూమిని పచ్చదనముతో మొలిపిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాం.